హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా ఒక నార్మల్ హై స్కూల్ కుర్రాడైన మన హీరో ఇచిగో కురోసాకి తనకి ఆత్మల్ని చూసే శక్తి ఉండడం వల్ల రూకియా అనే సోల్ రీపర్ని కలుసుకుంటాడు. అలా తన ద్వారా హాలోస్ గురించి, సోల్ రీపర్స్ గురించి తెలుసుకుంటుండగా సడన్గా వాళ్ళ ఇంటిపై ఒక హాలో దాడి చేయడంతో గాయపడిన రూకియాని ఇంకా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రూకియా షినిగామి పవర్స్ని యాక్సెప్ట్ చేసి మన హీరో ఇచిగో ఒక సోల్ రీపర్గా మారి ఆ హాలోని అంతం చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి సంబంధించి ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను బ్లీచ్ ఇంకా అటాక్ ఆన్ టైటన్ని ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, కానీ కామెంట్స్లో చాలామంది అటాక్ ఆన్ టైటన్ తెలుగులో ఆల్రెడీ ఉందని పెట్టారు. కానీ చూస్తే యానిమే టైమ్స్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1 మొత్తం తెలుగులో అవైలబుల్గా కూడా ఉంది. దీనిని చూడాలంటే మీరు పెద్దగా ఏ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి యానిమే టైమ్స్ ఇండియా అని సెర్చ్ చేసి రిజల్ట్స్లో వచ్చిన యానిమే టైమ్స్ ఛానల్ని ఓపెన్ చేయండి. అందులో అటాక్ ఆన్ టైటన్ ప్లేలిస్ట్ని ప్లే చేసుకొని సీజన్ 1 25 ఎపిసోడ్స్ని కంప్లీట్గా తెలుగులో చూసేయండి. లాంగ్వేజ్ మార్చుకోవాలంటే వీడియో సెట్టింగ్స్లో ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్లో కూడా చూసేయచ్చు. కానీ మిగిలిన సీజన్స్ని చూడాలంటే జస్ట్ 39 రూపీస్తో యానిమే టైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసేయచ్చు. ఇక మన యానిమే అప్డేట్స్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అక్టోబర్లో రిలీజ్ అవ్వబోతున్న వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3కి సంబంధించి ఆ యానిమేని డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఇది సీజన్ 1 అంత బాగోదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఇది సీజన్ 2 కన్నా వరస్ట్గా ఉండబోతుందా అని టెన్షన్ పడుతున్నారు. ఇకపోతే మన జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న సీజన్ 3 కల్లింగ్ గేమ్ ఆర్క్ పార్ట్ 1 జనవరి 2026 నుంచి స్టార్ట్ అవబోతుందని ట్రైలర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అంతటితో ఆగకుండా మన డీమన్ స్లేయర్ మూవీస్ ఫార్మాట్లో నవంబర్లో ప్రీవియస్ సీజన్ రీక్యాప్ ఇంకా కల్లింగ్ గేమ్ ఆర్క్ నుంచి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని కవర్ చేస్తూ ఒక మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారంట. ఇకపోతే వన్ పీస్ యానిమే మరొక రికార్డ్ని సెట్ చేసేసింది. టోటల్ ఉన్న అన్ని వెబ్ సిరీస్లలో IMDbలో 9కి మించి రేటింగ్తో 200కు పైగా ఎపిసోడ్స్ ఉన్న ఏకైక యానిమే వన్ పీస్ అని ఒక గొప్ప రికార్డే సెట్ చేసింది. మరి రికార్డ్ని బ్రేక్ చేయగలిగే యానిమే లేదా వెబ్ సిరీస్ ఫ్యూచర్లో ఏమైనా వస్తుందంటారా? ఇంకా ఆఖరిగా మీ క్లాస్లో ఎప్పుడూ మీరు గొడవపడే అమ్మాయితో ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోతే మీ లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఎక్కువ ఊహించేయకండి, మీకు ఆ పని లేకుండా ఆల్రెడీ ఒక యానిమే వచ్చేసింది. ఈ కథలో హీరోకి ఇంకా అతను క్లాస్లో హేట్ చేస్తూ గొడవపడే హీరోయిన్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ బలవంతంగా మ్యారేజ్ చేయడమే కాకుండా వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఉండాలని రూల్ కూడా పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసి తీరాల్సిందే. ఈ యానిమే పేరు ఐ యామ్ గెట్టింగ్ మ్యారీడ్ టు ఏ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న ఒక మంచి రామ్ కామ్ యానిమే. 12 ఎపిసోడ్స్తో ఫస్ట్ సీజన్ని కంప్లీట్ చేసుకొని క్రంచీ రోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి టైంపాస్ కోసం మీరు ఒక మంచి రామ్ కామ్ యానిమేని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ యానిమేని చూసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నిద్రలేవరా ఈచిగో. నాన్న, అసలు కన్న కొడుకుని ఎవడైనా ఇలా తన్ని నిద్రలేపుతాడా? భలే అడ్డుకున్నావురా కొడక, ఇంతటితో నీ శిక్షణ పూర్తి అయిపోయింది. అది పక్కన పెట్టండి, యూసు ఇంకా కారిన్ ఎలా ఉన్నారు? అన్నట్టు మీ గాయాలకేమైంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? భలే అద్భుతం కదా, అంత పెద్ద ట్రక్ వచ్చి మన ఇంటిని ధ్వంసం చేసినా ఎవ్వరూ గాయపడలేదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ గాయాలన్నీ ఎలా మాయమైపోయాయి? ఇదంతా ఒక ట్రక్ యాక్సిడెంట్ అనుకుంటున్నారేంటి? ఇది ఒకవేళ ఆ సోల్ రీపర్ చేసిన పనా?
అయితే తను తిరిగి సోల్ సొసైటీకి వెళ్ళిపోయి ఉంటుందా? అలా ఈకంతా మళ్ళీ నార్మల్ అయిపోయిందిలే అనుకొని నార్మల్గా స్కూల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా ఒక కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంట్ తనని పలకరిస్తుంది. వాడి అమ్మ నువ్వా? ఏమైంది చిగో? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? లేదు లేదు, మేము కలుసుకోవడం ఇదే మొదటిసారి కదండి. మీ పేరు ఇచిగో అని విన్నాను. మూసుకొని టెర్రస్ మీదకి పద. ఉసే ఉసే, ఏం చేద్దామని మా స్కూల్లోకి దాపరించావు? నువ్వు సోల్ సొసైటీకి వెళ్ళిపోవాలి కదా. అక్కడికి కేవలం సోల్ రీపర్స్ మాత్రమే వెళ్ళగలరు. ఏమంటున్నావు? నువ్వు సోల్ రీపర్వే కదా. నిన్న రాత్రి నా పూర్తి సోల్ రీపర్ పవర్స్ని నువ్వు లాక్కున్నావు. నీ వల్లే నేను ఈ గీగాయ్ బాడీలో ఇరుక్కున్నా. గీగాయా అంటే ఏంటి? బలహీనపడిన సోల్ రీపర్స్ ఉండడానికి ఒక టెంపరీ ఆర్టిఫిషియల్ బాడీ. అందుకేనా నువ్వు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నావు? కాబట్టి ఇప్పుడు నా పవర్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నా పనులన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఏంటి నేనా? నేను దీనికి అస్సలు ఒప్పుకోను. కానీ ఎందుకని? ఏదో గూండాలతో ఫైట్ చేయొచ్చు కానీ అలాంటి గాడ్ జిల్లాలతోనా? మళ్ళీ అస్సలు చేయలేను. కానీ నిన్న రాత్రి చాలా సులభంగా దాన్ని ఓడించావు కదా. అది కేవలం నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే చేశా. ఎవరి కోసమో నేనెందుకు నా ప్రాణాలకు తెగించి పోరాడాలి? ఇలా అంటున్నందుకు సారీ, కానీ నీకు ఈ విషయంలో నేనే సాయం చేయలేను. అవునా? మరేం పర్లేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది అంటూ రూకియా తన గ్లౌస్ తో ఇచిగో బాడీ నుంచి తన సోల్ ని సపరేట్ చేసేస్తుంది. ఓసేయ్, ఏం చేసావే? నా బాడీ అక్కడుందేంటి? నేను చనిపోయానా? ఓవర్ చేయకుండా నా వెనకరా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అబ్బో, సోల్ రీపర్స్ కూడా వాట్సాప్ వాడతారా? ఇది నాకు ఆర్డర్స్ ఇచ్చే డివైస్. దీన్ని బట్టి చూస్తే ఇక్కడే దగ్గరలో ఏదో హాలో ఉంది అనడంతో ఒక చిన్న పిల్లోని అటాక్ చేస్తున్న హాలోని చూస్తాం. దానిని చూసిన వెంటనే ఇచిగో వాడికి హెల్ప్ చేద్దామనుకుంటే రూకియా ఇచిగోని ఆపుతుంది. నువ్వెందుకని వాడికి సాయం చెయ్యాలనుకుంటున్నావు? వాడు నీ కుటుంబంలో ఒకడు కాదు కదా. అయితే ఏంటి? నా కళ్ళ ముందు ప్రమాదంలో ఉన్న వాడికి సాయం చేయడంలో తప్పేముంది? చిన్నపిల్లాడిలా మాట్లాడికిచ్చిగో. ఒక సోల్ రీపర్ అన్ని సోల్స్ని సమానంగా చూడాలి. నా ఎదురుగా ఉన్న వాటినే కాపాడతాను, నా ఫ్యామిలీని మాత్రమే కాపాడతాను, నాకు నచ్చిన వారిని మాత్రమే కాపాడతాను అనుకుంటే నువ్వు వాడికి సాయం చెయ్యకు. ఆ సోల్కి సాయం చెయ్యాలనుకుంటే ఒక సోల్ రీపర్గా ప్రతి ఒక్క సోల్కి సాయం చెయ్యాలనే నిర్ణయం తీసుకో. దానికోసం ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా, నీ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టాల్సి వచ్చినా సరే నువ్వందరినీ కాపాడాలి అని రూకియా చెప్పినా కూడా ఇచిగో ఆగకుండా ఆ హాలోని అటాక్ చేస్తాడు. అయితే నువ్వు నీ నిర్ణయం తీసుకున్నావా ఇచిగో? లేదు, నాకు సాయం చెయ్యాలనిపించింది కాబట్టి చేశా. నువ్వు కూడా అంతే కదా రూకియా. నిన్న రాత్రి నువ్వు నన్ను ఎందుకు కాపాడావు? అప్పుడు నువ్వు నీ సోల్ రీపర్ బాధ్యతల గురించి ఆలోచించావా? ఒకరిని కాపాడే విషయంలో ఎవ్వరూ ఆలోచించి నిర్ణయం తీసుకోరు కదా. అట్లీస్ట్ నేనైతే అలా ఆలోచించను అంటూ ఇచిగో ఆ హాలోని అటాక్ చేసి అంతం చేయడమే కాకుండా తను కాపాడిన ఆత్మకి స్టాంప్ కూడా వేసి తనని సోల్ సొసైటీకి పంపించేస్తాడు. పైకి ఇష్టం లేనట్టు నటించిన సోల్ రీపర్ పనులు బాగానే చేస్తున్నావు అనిపించింది కాబట్టి చేసా. నేను ఇంటికి పోతా. కట్ చేస్తే అలా రూకియా ఇంకా ఇచిగోని సోల్ రీపర్గా పూర్తి బాధ్యత తీసుకోవడానికి ఒప్పిస్తుంటే కార్ యాక్సిడెంట్లో ఇరుక్కున్న వాళ్ళ క్లాస్మేట్ ఓరిహిమేని చూస్తారు. ఓరిహిమే, ఆ కార్ వాడు నీకు డాష్ ఇచ్చిపోయాడా? నువ్వు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు ఇచిగో, నేను టాప్ షేప్లో ఉన్నా అని తను ఇచిగోతో మాట్లాడుతుండగా రూకియా మాత్రం ఓరిహిమే కాలుపై ఉన్న గాయాన్ని గుర్తిస్తుంది. అరే, నేను ఇప్పటి వరకు దీనిని చూసుకోలేదు. ఇందాక కార్ ఏమైనా గీసుకుందేమో. నీకేమైనా నొప్పిగా ఉందా? ఏం లేదు, కానీ నీకేమైంది రూకియా? అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అనడంతో ఓరిహిమే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రూకియా అలా సీరియస్గా ఆలోచించడానికి కారణం ఓరిహిమే కాలుపై తను చూసిన గాయం ఒకవేళ హాలో చేసిందేమోనని ఆలోచిస్తుంది. దానితో ఓరిహిమే గురించి ఇచిగోని అడిగితే ఓరిహిమే చాలా మంచి అమ్మాయి అని, కానీ తన ఏకైక ఫ్యామిలీ అయిన తన బ్రదర్ 3 ఏళ్ల క్రితం చనిపోయాడని చెప్తాడు. అలా ఫైనల్గా ఇక రూకియాకి బాయ్ చెప్పి అమ్మయ్యా
ఇక నా ఇంట్లో నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే సడన్ గా రే ఇచిగో అని తన క్లోసెట్ లో నుంచి రూకియా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. ఒసే నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? ఆ డ్రెస్ కూడా నా చెల్లిదే కదా, దాని గురించి తర్వాత మనకి పని పడింది అంటూ రూకియా ఇచిగోని పంచేసి తనని అటాక్ చేయబోతున్న హాల్ నుంచి కాపాడుతుంది. దానితో ఇచిగో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ హాలో ఇచిగో అనుకున్న దానికంటే చాలా బలంగా ఉంటుంది. ఈ ఫైట్లో ఇచిగో ఆ హాలో మాస్క్ని బ్రేక్ చేయడంతో హాలోగా మారిన మనిషి రూపాన్ని చూసి ఇచిగో షాక్ అయిపోతాడు. కానీ ఆ హాలో అక్కడి నుంచి పారిపోతుంది. ఇచిగో పద, మనం వెంటనే ఆ హాలోని అంతం చేయాలి. కానీ దానికంటే ముందు నేను నిన్నొకటి అడగాలి. ఆ హాలో నా క్లాస్మేట్ ఒరిహిమే బ్రదరే కదా? ఒకే ఒక్క అటాక్తో హాలో తలని నరికి దాన్ని అంతం చేయాలి. ఇలా చేయడం వల్ల హాలోని సులభంగా అంతం చేయడం మాత్రమే కాదు, దాని ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఉండడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే నీకు ఇదివరకే చెప్పా కదా, హాలోస్ కూడా ఒకప్పుడు మనుషుల ఆత్మలే. కానీ ఇదంతా నువ్వు నాకు అప్పుడు చెప్పలేదు. 2 రకాల స్పిరిట్స్ ఉంటాయని మాత్రమే చెప్పావు. అంటే అవి నిజమైన మాన్స్టర్స్ కాదా? వాటిని అంతం చెయ్యొచ్చా? నిజమే, ఇప్పుడు అవి నిజంగా మాన్స్టర్సే. వాటిని నువ్వు అంతం చెయ్యాల్సిందే. కానీ అవి కూడా ఒకప్పుడు మనుషులే కదా. కోరికలు తీరకుండా తీవ్రమైన బాధ వల్ల వారి చావులో ప్రశాంతత లేక కొన్ని సోల్స్ ఇలా మాన్స్టర్స్గా మారతాయి. కానీ కొన్ని ఆత్మలని ఆల్రెడీ హాలోస్గా మారిన సోల్స్ బలవంతంగా మార్చేస్తాయి. కానీ హాలోగా మారినా కూడా ఒరిహిమే అన్న నన్నెందుకు అటాక్ చేస్తున్నాడు? తెలీదు. నీ బలమైన స్పిరిచువల్ ప్రెషర్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేక ఏమైనా బలమైన హాలోస్ వాడిని ఫోర్స్ చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని చంపలేను. చిన్నపిల్లాడిలా మాట్లాడికి ఇచిగో. వాడి ఆత్మ ఎప్పటికీ అలా నరకం అనుభవించాలనుకుంటున్నావా? నువ్వే వాడికి విముక్తిని ప్రసాదించగలవు. లేకపోతే వాడు మళ్ళీ ఏం చేస్తాడు? తన చెల్లిపై దాడి చెయ్యొచ్చు అంటుండగా ఇదే టైంలో ఒరిహిమే ఇంట్లో ఏవో భయంకరమైన సౌండ్స్ రావడం, ఇంకా వస్తువులు కదలడం స్టార్ట్ అవుతాయి. తిరిగి ఒరిహిమే ఇంటికి వెళ్తున్న ఇచిగోతో రూకియా ముందుగా ఒరిహిమే కాలుపై వాళ్ళు చూసిన గాయం హాలోగా మారిన తను బ్రదరే చేసుంటాడు అని చెప్తుంది. దానితో ఇచిగో మరింత వేగంగా దూసుకెళ్తాడు. కానీ ఇదే టైంలో అసలేం జరుగుతుందా అని భయపడుతున్న ఒరిహిమేని ఆ హాలో అటాక్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ టాట్సుకిని కూడా అటాక్ చేస్తూ గాయపరుస్తుంటే దానితో అసలిక్కడేం జరుగుతుంది అని టాట్సుకి మరింత భయపడుతుంది. కానీ ఇంకో పక్క లేచి ఆ మాన్స్టర్ని చూసి భయపడుతున్న ఒరిహిమే ఆ మాన్స్టర్ పక్కనే తన బాడీని కూడా చూసి అసలిక్కడేం జరుగుతుంది, ఈ చైన్ ఏంటి అనుకుంటూ ముందు తన ఫ్రెండ్కి సాయం చేయడానికి డిసైడ్ అయ్యి ఆ హాలోని అటాక్ చేసి తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నా టాట్సుకి మరింత భయపడిపోతుంది. దానితో ముందుగా ఆ హాలో చేసిన అటాక్కి ఒరిహిమే బాడీ నుంచి తన ఆత్మ బయటకు వచ్చినట్టు మనకి రివీల్ అవుతుంది. నువ్వెంత అరిచినా లాభం లేదు ఒరిహిమే, నీ అరుపులు తనకి వినిపించవు. చెప్పాలంటే మనం తనకిప్పుడు అస్సలు కనిపించము. అసలెవరు నువ్వు? నీకు నా పేరెలా తెలుసు? నన్ను చాలా బాధ పెడుతున్నావు ఒరిహిమే, నా గొంతు కూడా మర్చిపోయావా? నువ్వెవరో నాకు తెలీదు, నా దగ్గరికి రావద్దు, నా మనసుని ముక్కలు చేస్తున్నావు అంటూ ఆ హాలో అటాక్ చేయబోతుంటే టైంకి ఇచిగో ఎంట్రీ ఇచ్చి ఒరిహిమేని కాపాడతాడు. ఇచిగో రావడంతో ఆ హాలో మళ్ళీ పారిపోతుంది. ఇచిగో, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒరిహిమే, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అనుకుంటూ ముందుగా రూకియా కేవలం ఆత్మలకి మాత్రమే సోల్ రిపర్స్ కనిపిస్తారు అని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అవును, ఒరిహిమే చనిపోయింది అంటూ ఆ హాలో ఒరిహిమే చైన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇచిగో దానిని ఆపడానికి ట్రై చేసినా దానిని అస్సలు ఆపలేకపోతాడు. అలా
ఈ ఫైట్లో ఆ హాలోని దగ్గర నుంచి చూసిన ఓరిహిమే తన బ్రదర్ని గుర్తుపడుతుంది. ఈచిగో, వాడిని కొడతానని నువ్వు తన్నులు తిని పడుకున్నావేంటి? నాకేం కాలేదు, నేను బానే ఉన్నా. మర్చిపోకు, వాడు ఆల్రెడీ చనిపోయాడు. వాడు నీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కాదు, వాడిప్పుడు ప్రాణం లేని ఒక మాన్స్టర్. అది నిజంగా నువ్వేనా అన్నయ్యా? కానీ నా అన్న ఎప్పటికీ ఇలా చెయ్యడు. నేనిలా చెయ్యడానికి కారణం నువ్వే. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, ఎందుకంటే నువ్వు నన్ను మెల్లగా మర్చిపోయావు ఓరిహిమే. నేను చనిపోయిన తరువాత రోజు నుంచి నా కోసం రోజు ప్రేయర్ చేసేదానివి. నేను దానిని చూస్తూనే ఉన్నా. నువ్వు అలా చేయడం నన్ను చాలా సంతోషపెట్టేది. కానీ 1 సంవత్సరం తరువాత నువ్వింకో అమ్మాయికి ఫ్రెండ్ అయ్యావు. అప్పటి నుంచి నువ్వు మెల్లగా మారిపోయావు. హై స్కూల్కి వెళ్ళిన తరువాత నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు. నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యి ఇలా మారిపోయేలా చేశావు. కాబట్టి ఇంకా నీ మనసులో నా మీద కొంచెమైనా ప్రేముంటే రా, నాతో వచ్చే ఓరిహిమే అంటూ వాడు ఓరిహిమేని అటాక్ చేస్తుంటే టైంకి ఈచిగో ఎంట్రీ ఇచ్చి కాపాడతాడు. రే చెత్తరా కొడక, ముందుగా పుట్టే అన్న బాధ్యత ఏంటో తెలుసా? తను తర్వాత పుట్టే చెల్లెలని ఇంకా తమ్ముళ్ళని కాపాడటం. తన చెల్లినే చంపాలనుకునే అన్నకి ప్రేమ గురించి మాట్లాడే అర్హతే లేదు. నోరు మూసుకోరా, అది నా చెల్లెలు. తనకి 3 ఏళ్ల వయసున్నప్పటి నుంచి నేనే పెంచా. చనిపోయిన తర్వాత కూడా తనని చూస్తూ కాపాడుతూనే ఉన్నా. ఓరిహిమే రా, నాతో వచ్చేయ్. నువ్వు నాతో వచ్చేస్తే నేనింకెవ్వరినీ గాయపరచను. ఆగు, వాడిప్పుడు నీ బ్రదర్ కాదు అంటుండగా ఓరిహిమే హెయిర్ పిన్ ని చూసిన ఆ హాలోకి సడన్ గా గతం గుర్తొచ్చి తీవ్రంగా కంట్రోల్ తప్పి పిచ్చెక్కినట్టు అటాక్ చేస్తుంటే ఈచిగో దానిని అడ్డుకొని ఆ హాలోని తిప్పికొట్టి ఒకే ఒక్క అటాక్తో ఆ హాలోని అంతం చేద్దామంటే ఆ హాలో యాసిడ్తో అటాక్ చేసి కంట్రోల్ తప్పి కింద పడిన ఈచిగోని అటాక్ చేయబోతుంది. కానీ టైంకి ఓరిహిమే అడ్డుపడి తన బ్రదర్ని ఆపుతుంది. నన్ను క్షమించు అన్నయ్య, ఇదంతా నా వల్లే జరుగుతుంది. ఆ రోజు నువ్వు చనిపోయినప్పుడు నేనే నిన్ను వేడుకున్నా. నన్ను ఎప్పటికీ వదలొద్దని ఏడ్చా. దానివల్లే నువ్వు స్వర్గానికి వెళ్ళలేకపోయావు కదా. నాకు అప్పుడప్పుడు అనిపించేది నువ్వు నా పక్కనే ఉన్నావని. నిన్న కూడా ఆ కార్ యాక్సిడెంట్ నుంచి నా కాలు లాగి కాపాడింది నువ్వే కదా. నేను నిన్ను మర్చిపోలేదన్నయ్యా. నువ్వు లేకపోయినా కూడా నేను సంతోషంగానే ఉన్నా. కాబట్టి నువ్వు నా గురించి కంగారు పడకుండా రెస్ట్ తీసుకో అని నీకు చెప్పాలనుకున్నా. కానీ దానివల్ల నువ్వు మరింత బాధపడతావని నేను అనుకోలేదు అనడంతో ఆ మాటలకి హాలోగా మారిన తన బ్రదర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతూ మళ్ళీ నార్మల్గా మారడానికి ట్రై చేస్తుంటాడు. రూకియా, వాడికి ఏం జరుగుతుంది? నాకు తెలిసి వాడినెవరో బలవంతంగా హాలోగా మార్చేస్తుంటారు. కానీ ఇప్పుడు తన చెల్లి జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తన చెల్లి కోసం మళ్ళీ నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అంటుండగా ఆ హాలో మాస్క్ పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. అది చూసిన ఓరిహిమే స్పృహ కోల్పోతుంది. కంగారు పడుకు ఈచిగో, తన గుండెకి ఆ చైన్ కనెక్ట్ అయి ఉన్నంత వరకు తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. నా కీడో ఎబిలిటీ వాడి తనని ఇప్పుడు కాపాడతాను. తన తలలో ఉన్న హెయిర్ పిన్ నువ్వు తనకిచ్చిందే కదా. ఓరిహిమే నాతో ఒకసారి చెప్పింది, నీ గుర్తుగా తను దానిని రోజూ వేసుకుంటుందని. అన్న మాటలు వినడంతో వాడు ఈచిగో స్వాడ్ని తీసుకుంటుంటే, రే నువ్వెప్పుడేం చేయబోతున్నావు? ఇలానే కొనసాగితే ఇంకా సేపట్లో మళ్ళీ కంట్రోల్ తప్పి నేను మాన్స్టర్గా మారతాను. కాబట్టి నా చెల్లిని కాపాడడం కోసం నేను చెయ్యాల్సిందిదే. కానీ ఆగు, కనీసం నీ చెల్లితో ఈచిగో వాడిని ఆపద్దు. వాడి నిర్ణయం సరైనదే. ఒక్కసారి హాలోగా మారిన ఆత్మ తిరిగి ఎప్పటికీ నార్మల్ అవ్వలేదు. కానీ రూకియా, కంగారు పడకు. జాన్పాక్టోతో హాలోని చంపడం అంటే దాని సోల్ని ప్యూరిఫై చేయడం. ప్యూరిఫై అయిన ఆ ఆత్మని సోల్ సొసైటీకి తిరిగి పంపడం. అదే షినిగామి బాధ్యత. ఒక్కసారి ఆగన్నయ్యా, నువ్వు నాకు ఈ హెయిర్ పిన్ కొన్న రోజు నాకివి నచ్చలేదని ఇద్దరం గొడవ పడ్డాం. నీకు గుర్తుందా? ఆ రోజు నీకు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పలేదు.
తరువాత మళ్ళీ నీకు అలా చెప్పే అవకాశం రాలేదు, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నయ్య అనడంతో తన బ్రదర్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తనని తాను పొడుచుకొని అంతమైపోతాడు. కట్ చేస్తే ఓరిహిమే ఇంటికి ఎవరో సుమో రెజ్లర్ వచ్చి అంత విధ్వంసం చేసినట్టు వాళ్ళ మెమరీస్ని రూకియా చేంజ్ చేసేస్తుంది. అంటే నిన్న రాత్రి నువ్వు వాళ్ళిద్దరికి అలా చేసింది ఇందుకేనా? నీకు ఇది తప్ప ఇంకేం కారణం దొరకలేదా? అదంతా పక్కన పెడితే ఇక నుంచైనా నీ సోల్ రీపర్ బాధ్యతల్ని సీరియస్గా తీసుకుంటావా? నేను ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేను. పేరు కూడా తెలియని ఒకరి కోసం నా ప్రాణాల్ని పణంగా పెట్టే అంత గొప్పవాడిని నేనైతే కాదు. కానీ నా కళ్ళ ముందే దారుణాలు జరుగుతుంటే చూస్తూ కూర్చునే అంత మూర్ఖుడిని మాత్రం అస్సలు కాదు. సరే, నేను నీకు సాయం చేస్తా, సోల్ రీపర్ గా నీ బాధ్యత పూర్తి చేయడానికి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఈచిగో నెక్స్ట్ టైం చెయ్యబోతున్నాడు, ఈచిగో ఇంకా రూకియా కలిసి నెక్స్ట్ టైం హాలోని ఎదుర్కోబోతున్నారో వెంటనే చూసేయచ్చు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, బ్లీచ్ యానిమేలో మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయని అడిగా. సో బ్లీచ్ యానిమేలో మొత్తం 366 ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ రీసెంట్గా బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్తో మళ్ళీ తిరిగొచ్చి తన స్టోరీని కంటిన్యూ చేస్తూ 3 సీజన్స్ని కంప్లీట్ చేసుకొని 40 ఎపిసోడ్స్ని రిలీజ్ చేసుకుంది. సో టోటల్ 406 ఎపిసోడ్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఈ ఎపిసోడ్లో ఇచిగో ఫైట్ చేసిన హాలో పేరేంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.